నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా క్రెడాయి సంస్థ ప్రెసిడెంట్ బుర్రె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ బండారు ప్రసాద్, జనరల్ సెక్రటరీ ఆమంచి రామలింగము, వైస్ ప్రెసిడెంట్ ఏచూరి భాస్కర్, పున్నా పవన్ కుమార్, ట్రెజరర్ నాంపల్లి మనోహర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్నాటి విష్ణు, సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కలెక్టర్ని శాల్వాతో సన్మానించి పూలకుండి అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బుర్రె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా క్రెడాయి సంస్థ ప్రెసిడెంట్ బుర్రె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ బండారు ప్రసాద్, జనరల్ సెక్రటరీ ఆమంచి రామలింగం, వైస్ ప్రెసిడెంట్ ఏచూరి భాస్కర్, పున్నా పవన్ కుమార్, ట్రెజరర్ నాంపల్లి మనోహర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్నాటి విష్ణు, సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కలెక్టర్ని శాల్వాతో సన్మానించి పూలకుండి అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు కలెక్టర్గా నారాయణ రెడ్డి రావడం చాలా సంతోషమని, వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి వివిధ సమస్యలు పరిష్కారం కాగలవని ఆశిస్తూ జిల్లాని రాష్ట్ర స్థాయిలో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంచాలని, భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. చైర్మన్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ నారాయణ రెడ్డి లాంటి అనుభవం ఉన్న సీనియర్ కలెక్టర్ రావడం జిల్లా ప్రజల అదృష్టమని, జిల్లాలో ఉన్న భూముల లేఅవుట్ల పర్మిషన్ త్వరగా పరిష్కరించాలని కోరారు. జనరల్ సెక్రటరీ ఆమంచి రామలింగం మాట్లాడుతూ జిల్లాలో గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారు మళ్లీ కలెక్టర్గా రావడం సంతోషదాయకమని, క్రెడాయి సంస్థ నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.